వరకు అప్లై చేసుకోవడానికి ఫామ్ 6 కొత్త వాళ్ళకి అవకాశం ఉందని నేను ద్వివేది చెప్పారు. అలాగే స్క్రూటినీకి ఒక 10 రోజులు 25 వరకు నామినేషన్ విత్డ్రాల్ తుది రోజు వరకు కూడా అవకాశం ఉంటుంది వాళ్ళు స్క్రూటినీ చేయడానికని. కాకపోతే ఎన్నికల కమిషనే చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్ని ఓట్లు నకిలీ ఉన్నాయి, ఎన్ని ఓట్లు తొలగించే పరిస్థితి ఉంది అని. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏదైనా నెంబర్ చెప్పొచ్చు, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు. ఇప్పటికే ద్వివేది చెప్పిన సంఖ్య అయితే ఒక 40,000 తొలగించడానికి పర్మిషన్ ఇచ్చాము, ఒక 10,000 ఓట్లు తొలగించామని. కానీ పార్టీల ఆరోపణలు చూస్తూ ఉంటే దాదాపు లక్షల్లో ఓట్లు నకిలీ ఉన్నాయి, లక్షల్లో ఓట్లు తొలగించేస్తున్నారని కంప్లైంట్ చెప్తూ ఉన్నారు. సో ఫైనల్ గా ఈసీ చెప్పిందే ప్రధానంగా అది ఫైనల్ విషయం అవుతుంది కదా. ఈ డేటా చోరీ అలాగే ఓట్ల తొలగింపు వ్యవహారం ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి చేరింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కలిశారు, ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కలిసి వచ్చిన తర్వాత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 5,25,957 దరఖాస్తులు బోగస్ అని తెలియంది. అంటే అర్హులైన ఓటర్లని తొలగించాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. దీంట్లో మరి 90% పైగా దరఖాస్తులు బోగస్వి, నకిలీవని తేలింది. ఎవరికి తెలియదు, అమాయకమైన పేర్లతో అప్లై చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు గుంపగుత్తగా మరి దరఖాస్తులు సమర్పించడం. పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, బీహార్ రాష్ట్రం నుంచి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మరి ఈ దరఖాస్తులన్నింటినీ కూడా అప్లోడ్ చేసి ప్రజాస్వామ్యంలో మరి ఓటరుకు, అర్హులైన ఓటరుకు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం లేకుండా చేసే ఒక దుర్మార్గమైన కుట్రను ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి మేము తీసుకొచ్చాం. మరి స్వయంగా ఎన్నికల కమిషన్ విచారణలోనే ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అర్హులైన ఓటర్లను తొలగించడానికని తేలిన నేపథ్యంలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో ప్రజాస్వామ్యం బట్టగట్టగలుగుతా ఉందంటే సాదా సీదా మనిషి తను నచ్చిన వాళ్ళకి ఓటేసుకునే స్వేచ్ఛ ఉంది. కాబట్టి తను ఎవరికి అనుకుంటే వాళ్ళ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా అవుతా ఉన్నారు, ఎవరు అనుకుంటే మెజార్టీ ప్రజలు ఓటర్లు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికవుతా ఉన్నారు. ఇంత పెద్ద పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థని ఈరోజు పాతాళానికి తొక్కి పెట్టడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను మరి అడ్డుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ రకమైన ఆపరేషన్ ఎక్కడ ప్రారంభమైందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఈ మధ్యనే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఆ రాష్ట్రానికి సంబంధించి లక్షలాది ఓట్లని, అర్హులైన ఓట్లని మరి తొలగించింది టీఆర్ఎస్ పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారను, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రావను ముందుగానే తెలుసుకుంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడో దశాబ్దాల నాడు హైదరాబాద్లో స్థిరపడిన అనేక మంది అర్హులైన ఓటర్లని తీసేసిన సందర్భం చూసాం. స్వయంగా తెలంగాణ ఎన్నికల కమిషనరే మరి అర్హులైన ఓట్లని తొలగించారు కొంతమంది అని అంగీకరించిన విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆపరేషన్ను టీఆర్ఎస్ సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టింది. ఈ విషయాన్ని మేం కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సభలో ఒప్పుకున్నాడు. మేమే ఫారం 7లో ఓటర్ల మరి డిలీషన్కి ఇచ్చాము, ఇవ్వమని చెప్పాడు. తర్వాత రాజ్భవన్ సాక్షిగా చెప్పాడు. ఈరోజు కాకినాడ సభ, ఈరోజు కూడా చెప్పాడు సభలో. అంటే ఎక్కడైనా సరే ఆయనే తను చేపిస్తున్న నేరాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడంటే ఎంత ధైర్యమో ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజాస్వామ్యానికి పెను సవాళ్లుగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈరోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కాబట్టి పూర్తిగా స్వతంత్రంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఆధీనంలో
మరి ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఆ ఎన్నికలు జరిపించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని ఈరోజు మేము ఎన్నికల కమిషన్కు విన్నవించడం జరిగింది. ఒకటి, ప్రధానంగా మరి కొన్ని విషయాల్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు సంబంధం లేకపోయినా, వాళ్ళ పరిధిలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ పోలీసులు అతిగా జోక్యం చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని భయపెట్టే విధంగా తెలంగాణ పోలీసుల వ్యవహార శైలి ఉంది. ముఖ్యంగా అక్కడ సైబరాబాద్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్, ఆయన చేస్తున్న ప్రకటనలు ఆయన పరిధికి మించివి, అట్లాగే ఆయన పరిధిలో లేనివి. కాబట్టి ఈ తెలంగాణ పోలీసుల ఓవర్ యాక్షన్ ని మరి నిలువరించాలి, కట్టడి చేయాలని కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి డబ్బుతో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన వేల కోట్ల రూపాయల్లో మరి ఈరోజు స్థాపించిన సాక్షి దినపత్రిక కానీ, సాక్షి ఛానల్ కానీ విచ్చలవిడిగా అసత్యాలను ప్రచారం చేస్తూ ఉంది. ఒక విష ప్రచారాన్ని తీసుకెళ్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే విధంగా మరి సాక్షి ఛానల్లో, సాక్షి పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి సాక్షి ఛానల్లో ప్రత్యర్థి రాజకీయాలంటే తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మీద, నాయకుల మీద పనిగట్టుకొని ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ బాబు గారి మీద చేస్తున్న విష ప్రచారాన్ని గమనించమని మేము ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే ఒక రాజకీయ పార్టీ కరపత్రం లాగా తయారై సాక్షి ప్రచురిస్తున్న మరి ఆ వార్తా కథనాలన్నింటినీ కూడా పెయిడ్ న్యూస్ కింద, పెయిడ్ ఆర్టికల్స్ కింద మరి పరిగణించాలని కూడా ఈరోజు ఎన్నికల కమిషన్కు మేము విన్నవించడం జరిగింది. ఇవన్నీ కూడా మా వాదన్ని సావధానంగా విని తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ మాకు హామీ ఇచ్చింది. మరి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే ఒక మంచి వాతావరణం ఉండాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. ఆ రకమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు, ముందస్తు చర్యలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈరోజు ఎన్నికల కమిషన్ను కోరడం జరిగింది. థ్యాంక్ యూ. మేము ఇచ్చినటువంటి ప్రధానంగా 3 అంశాలపైన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాం. ఇన్సిడెంట్లతో సహా కూడా వివరాలు చెప్పాం. 3 అంశాలపైన, ఒకటి ఫామ్ 7 అప్లికేషన్లు. ఫామ్ 7 అప్లికేషన్స్ బల్క్గా సబ్మిట్ చేశారని చెప్పేసి మేము చెప్పాం. ఆ ఆరోపణను విచారించి ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసుల్లో 43,000 కోట్లకు అవినీతికి పాల్పడ్డాడని సిబిఐ నిర్ధారించిందో, అలాగే ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషను 9 లక్షల అప్లికేషన్లు పైగా సబ్మిట్ చేశారు, బల్క్ అప్లికేషన్లు. అందులో 5,50,000 బోగస్ అప్లికేషన్లే. ఇంకా మేము 1,70,000 అప్లికేషన్ పరిశీలించాల్సి ఉంది. వాటిపైన 440 కేసులు రిజిస్టర్ చేశాం. పోలీసు వాడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బాధ్యులపైన సరైన చర్య తీసుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఈఓ గారు ప్రకటించారు. అందువల్ల నేరం ఎవరైతే చేశారో వాళ్ళ మీద మేము నేరారోపణ చేశాం. నేరం జరిగిందని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. నేరం చేసిన వాడు కూడా నేనే నేరం చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. ఇది ప్రజలకు మేము చెప్పవలసినటువంటి విషయం. ఎందుకంటే మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సభల్లోనూ కూడా ప్రధానమంత్రి గారు రాజధానికి హామీలు ఇచ్చినట్టుగా ఈయన కూడా అన్నిట్లోనూ హామీలు ఇచ్చి, ఎట్లా అంటే ఫామ్ 7 మేమే సబ్మిట్ చేశాం, డిలీట్ చేయమని. చంద్రబాబు నాయుడు గారు ఓట్లు చేర్పించరు, ఓట్లు తొలగించరు. ఓట్లు తొలగించమని మీరు పెట్టి ఆయన ఏం చెప్తున్నారంటే మేము అభ్యర్థనే పెట్టామన్నాడు. తొలగించడానికి ఫామ్ 7 ఉండేది. అది అందులో బోగస్ అని 6 లక్షల దాకా బోగస్ అని ఎలక్షన్ కమిషన్ తేల్చిన తరువాత కూడా ఆయన ఈ రోజున కాకినాడ సభలో కూడా మేమే సబ్మిట్ చేశామని చెప్పడంలో నేరం యొక్క కేరం కుట్రతో కూడుకున్నటువంటి నేరం. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మా ఐటీ కంపెనీ దగ్గర మా పార్టీ డేటాను దొంగిలించి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళను అనుసరించి తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు
మా కార్యకర్తలకు ఫోన్లు చేసి ఓటర్లకు ఫోన్లు చేసి భయభ్రాంతులు చేయటం ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. వీటన్నిటిని నివారించమన్నాం. జరిగిన తర్వాత సారీ అని చెప్పే కన్నా, ఎందుకంటే తెలంగాణలో జరిగిన తర్వాత సారీ అని చెప్పి CEO ప్రకటించి తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ జరిగిన తర్వాత సారీ చెప్పే కన్నా జరగకుండా చర్యలు తీసుకోండి, డ్యామేజ్ని కంట్రోల్ చేయండి. వాళ్ళు నేరస్తులు డైరెక్ట్గా రాజకీయాల్లో వచ్చేసి రాజకీయ ముసుగులో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. అది ప్రజాస్వామ్యం. ఇదివరకు ఆస్తులు దోపిడీ దొంగలు ఆస్తులు కాజేశారు, డబ్బులు కాజేశారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రజాస్వామ్యాన్ని దోచేసి ఓట్లు కాజేస్తున్నారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ఇది కనుక మీరు కంట్రోల్ చేయకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కోని అవుతుంది. మీరు నిష్పక్షపాతమైన ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ జరిపారు, ఇంకా జరిపి తగిన చర్యలు తీసుకుని చేయమని చెప్పి ఒక విజ్ఞప్తి చేశాం. తెలంగాణ పోలీసులు వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ లేకపోయినప్పటికీ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి క్రిమినల్ కేసు ముసుగులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వ్యవహారాల్లోనూ డేటా వ్యవహారంలోనూ వాళ్ళు చోరీ చేసి వైఎస్ఆర్సీపీకి అందజేయడం అనేది కూడా తీవ్రమైన నేరంగా పరిగణించి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది కనుక వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పాం. అలాగే మా మంత్రి గారు చెప్పారు సాక్షి పేపర్కి సంబంధించి అట్లా వీటన్నిటి మీద పరిశీలించి తగు చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఈవేళ ఈ 3 అంశాల మీద ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ జరిగింది. ఈవేళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఫుల్గా కమిషన్ ప్రతి వారం కూడా 2 రోజులు కూర్చుంటామని చెప్పారు. అదేవిధంగా రేపు ఇంకొక అధికారి రావాల్సి ఉంది కాబట్టి అందరూ వచ్చి కూర్చున్న తర్వాత మేము ఇచ్చిన ఈ యొక్క 3 అంశాల మీద కూడా వాళ్ళు చర్చించుకుని యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే పార్టీ డేటా ఉందో ఆ డేటాని స్టోరేజ్ చేసి అంటే దొంగలించి ఈవేళ దేశంలోనే తెలుగుదేశం పార్టీ మొట్టమొదట ఈ యొక్క పార్టీ మెంబర్షిప్ కంప్యూటరైజేషన్ చేసింది, ఇవాళ కాదు. కాబట్టి అలాంటిది ఈవేళ మరి ఆ ఆఫీసు హైదరాబాద్లో ఉంటే ఫిబ్రవరి 23వ తారీఖున రైడ్ చేసి మళ్ళీ కంప్లైంట్ మార్చి 2వ తారీఖు వచ్చిందని చెప్పి అర్ధరాత్రి కాడ ఏ విధంగా తతంగం అంతా చేశారో ఈ యొక్క డేటా అంతా కూడా తీసి వైఎస్ఆర్సీపీకి ఇవ్వటం తెలంగాణ ప్రభుత్వం, దానికి కేంద్రం సహకరించడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ కాబట్టి దాని మీద కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పేజ్ నెంబర్ 28 కూడా ఏదైతే విజయసాయిరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి అవాస్తవాలు ఇచ్చి ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఆ కంపెనీ మీద యాక్షన్ కానివ్వండి, సేవామిత్ర మీద కానివ్వండి, అంటే తప్పుడు సమాచారం ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని కప్పిపుచ్చాలనుకున్నారో లేదా తప్పుడు సమాచారం ఇవ్వాలనుకున్నారో వాళ్ళకున్న దుర్బుద్ధి ఏ విధంగా ఉందో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. వాటిని ఐటీ యాక్ట్ ప్రకారం మేము కూడా తెప్పించి ఆ పేపర్స్ అన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మరి చూపెట్టడం జరిగింది. ఆ కాగితాలే మరి ఈవేళ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ప్రజలకు ఏది కావాలో అది చేసి ప్రజల దగ్గరికి వెళ్ళాలే కానీ అలా కాకుండా ఎదుటి వారి మీద ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజల దగ్గరికి వెళ్ళాలనో అసత్యాలు చెప్పాలని చూస్తే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకున్న క్యారెక్టర్ కానీ వాళ్ళకున్న క్రెడిబిలిటీ కానీ అందరికీ తెలుసు కాబట్టి రేపు కూడా వాళ్ళు ఏ అసత్యాలు చెప్పినా ప్రజల పరిగణలో తీసుకోరని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. విజయసాయిరెడ్డి ఇక్కడ దొంగ అని అరిచినట్టు ఉంది. ముందుగానే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఎలక్షన్ కమిషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఫ్లోట్ చేయడం, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీయటానికి ఫార్మ్ 7 ఏ విధంగా ఇచ్చారు అనేది ఇక్కడ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఐటీ గ్రిడ్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీని
ఈ మీద ఇక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర విజయసాయి రెడ్డి కంప్లైంట్ చేసినప్పుడు ఏ విధంగా ఆ ఐటీ గ్రిడ్కి సంబంధించి టాకింగ్ పాయింట్స్ ఏ విధంగా వాళ్ళని ఇరిగించే విధంగా ఏ విధంగా మాట్లాడాలో కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఒక పేపర్ తయారు చేసుకొని ఆ పేజీని కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సుజావుగా సాగడానికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరటం వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వీళ్ళిద్దరికీ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఆందోళనలకి ముఖ్యంగా ఎన్డీఏ ఇతర పక్షాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు ఏ విధంగా టార్గెట్ చేసి అక్కడ టీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందో కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రీవియస్ హిస్టరీ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి యొక్క హిస్టరీ వీళ్ళకు ఉన్నటువంటి నేర చరిత్ర A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, మొత్తం 11 కేసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అక్కడ పోటీ చేయబోతా ఉన్నారు కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపాడమని చెప్పి ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళు ఖచ్చితంగా అదే విధంగా సహకరిస్తాం. ఆ విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.